హాయ్ అండి అందరికీ. ముందు అయితే ఈ సముద్రపు హోరు వినండి, తర్వాత మెయిన్ వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు అవని ఆకాశమే హద్దు. ఈ వీడియోలో మా గోకర్ణ ట్రిప్ చూసేయండి. మేము వెళ్తున్నాం బెంగళూరు నుంచి కుమ్తా అనే విలేజ్కి. మా వారి కొలీగ్ రిసెప్షన్కి వెళ్తున్నాము. 2 days ట్రిప్ కాబట్టి అన్ని ప్రదేశాలు చూడడానికి వీలుగా కుమ్తాలో రూమ్ బుక్ చేసుకున్నాము. బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సెస్లో చాలా స్లీపర్ బస్సెస్ ఉన్నాయి. సో అన్ని చోట్లకు వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది స్లీపర్ బస్సెస్. పడుకొని వెళ్ళొచ్చు కదా చక్కగా. పిల్లల్ని మీద పెట్టుకొని కూర్చొని ప్రయాణం చేయడం కంటే పడుకొని వెళ్తే మనం కూడా రిలాక్స్డ్గా ఉంటాము నెక్స్ట్ ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు. ఇక మార్నింగ్ 6:30 అయ్యింది. మా పిల్లలు అప్పుడే లేసేశారు. చుట్టూ ఉన్న ప్రదేశాలు చూసుకుంటా బస్సులో ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి. వెదర్ చాలా బాగా చల్లగా అనిపించింది. కొబ్బరి తోటలు, వెనక సైడ్ హిల్స్. ఇది వెస్ట్రన్ ఘాట్స్ కాబట్టి చాలా బాగా అనిపించిందండి వెదర్. మేము కుమ్తా రీచ్ అయ్యే లోపల రెయిన్ స్టార్ట్ అయిపోయింది. అరే రెయిన్ పడుతోంది, ఎలా మళ్ళీ ఊరికే రూమ్లో ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాము. కాకపోతే వెళ్ళేసరికి కొద్దిగా చినుకులు పడుతున్నాయి. అయినా మేము అంబ్రిల్లాస్ కొనుక్కొని బయటకు వచ్చామన్నమాట. 7:30 ఆ టైంలో మేము కుమ్తా రీచ్ అయ్యాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్కి వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో కదా నేచర్ అంతా. ఇక్కడ బీచ్ కుమ్తాలో హెడ్ బండర్ బీచ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. క్లీన్గా చుట్టూ కొబ్బరి తోటలు, కొండలు, ఇసుక కూడా చాలా క్లీన్గా అనిపించింది. ఇక్కడేమో పడవలు ఒడ్డుకు చేరుతూ ఉన్నాయి. చిన్న చిన్నగా అలలు వస్తున్నాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి అలలు. మేమైతే ఇక్కడే వెయిట్ చేసి ఇక్కడే వాకింగ్ చేసుకున్నాము. మా వారేమో అంబ్రిల్లా పట్టుకొని ఉన్నారు. చిన్న చిన్న పిట్టలు చూడండి వాటర్తో ఆడుతున్నట్టుగా అనిపించింది నాకైతే. వాటర్ ఇలా రావడం, అవి వెనక్కి రావడము చాలా బాగుంది ఆ సీన్. ఇక్కడ మా పాప అయితే షీషెల్స్ వెతుక్కుంటూ ఉంది, కలెక్ట్ చేస్తుంది. అంతే కదండి పిల్లలు, షీషెల్స్ కలెక్ట్ చేయడంలో బిజీగా ఉంటారు. బీచ్కి వెళ్తే వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉందో కదా. వెదర్ అయితే చాలా బాగా అనిపించింది, చల్లగా ఉంది. అలలు చూడండి ఎంత బాగా ఉందో కదా. మా పాప అయితే 50 షెల్స్ కలెక్ట్ చేసిందంట. తను కౌంట్ చేసుకొని కూడా చెప్పింది. ఇక్కడ మా వారు మా వాడు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో వాకింగ్. ఇక్కడ చూడండి ఇంటికి రూమ్కి రానని గొడవవాడు వాటర్లోనే నడుస్తూ ఉంటాడంట. ఇదేమో శాండ్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి వాటి హౌసెస్ లాగా అన్నమాట. ఇక్కడ జాలర్లు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టేదన్నమాట. వాళ్ళు చూడండి ఎంత లోపలికి వెళ్తున్నారో, సీ లోపలికి వెళ్ళేసి అక్కడే పట్టేసేయడం అన్నమాట చేపలు. నెక్స్ట్ మేము రూమ్కి వెళ్ళేసి రెడీ అయిపోయి వెళ్తున్నాము ఆటోలో రిసెప్షన్కి. మేము వెళ్ళేసరికి రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ కపుల్స్కి గిఫ్ట్స్ ఇస్తున్నారు. మేము కొద్దిసేపు వెయిట్ చేసేసి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసాము. తర్వాత లంచ్కి వెళ్ళాము. మా వాడేమో ఇక్కడ చేస్తూ ఆడుతూ ఉన్నాడు. లంచ్ అయితే సూపర్ ఉండింది. మేము వెళ్ళింది కర్ణాటక బ్రాహ్మిన్స్ ఫంక్షన్కి. కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది రెగ్యులర్గా కంటే. మీరు చూసేయండి ఏమేమి పెట్టారో వాళ్ళు.
జిలేబీ టేస్ట్ సూపర్ ఉంటాయి. ఇదేదో రైస్ ఉప్మా లాగా అనిపించింది నాకైతే. అప్పడము, పూరి, మిరపకాయ బజ్జీ. తర్వాత మేము వెళ్ళాం గోకర్ణ. మేము వెళ్ళేసరికి 4 అలా అయ్యింది. టెంపుల్ ఏమో 5:30కి ఓపెన్ అన్నారు. మేము అంతవరకు వెయిట్ చేయడం కంటే బీచ్‌కి వెళ్ళొచ్చు కదా! పక్కనే ఉందని వెళ్ళాము. సన్‌సెట్ అవుతూ ఉండే ఎంత బావుందో చూడండి సీనరీ. ఆ రేస్ ఆ సముద్రపు అలల మీద పడి చాలా బావుండే సీనరీస్ అక్కడ. ఆ పరమశివుని ఆత్మలింగం ఉన్న ప్రదేశము గోకర్ణ. రావణాసురుడు శివుని ఆత్మలింగం వాళ్ళ అమ్మ కోసం తీసుకొనొస్తాడు కదా! సాయంత్రం అవ్వగానే సంధ్యావందనం కోసం సముద్రంలోకి వెళ్తాడు. ఆ టైంలో ఆ లింగాన్ని ఒక బాబు చేతికిస్తాడు. ఆ బాబు ఎవరో కాదు, వినాయకుడు. ఆ వినాయకుడేమో ఆ లింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. ఆ నేల నుంచి ఆ లింగం బయటికి రాలేదు. ఈ స్టోరీ అంతా జరిగిన ప్రదేశం గోకర్ణ. సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'భూ కైలాస్' మూవీ చూసారా? చూసుంటే ఇది చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ బ్రహ్మకుమారి వాళ్ళది శివాలయం ఉంది. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలంటే ఫాలో మై ఛానల్. కీప్ వాచింగ్ మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.